Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మదనపల్లి ప్రాంతంలో ఎవరైనా భూ కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ప్రజలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా ముట్టనివ్వమని సవాలు విసిరిన వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు వెల్లడి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జనసేన శ్రేణులు. మదనపల్లి ప్రాంతంలో ఎవరైనా భూ కబ్జాకు పాల్పడితే అటువంటి వారిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ తనపై అభిమానంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లి అభివృద్ధికి సంబంధించి అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పారు. గంజాయి, రౌడీయిజం వంటివి చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఏదైనా అభివృద్ధి దిశగా తన పాలన ఉంటుందని, ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. నమస్కారం. నేను మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ, అక్కలకు, తమ్ముళ్లకు, అన్నలకు, చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే ఒక దిశలో అరాచక పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ పంచిన డబ్బుకే మళ్ళా మరొకసారి మదనపల్లి ఎక్కడ వాళ్ళ కైవసం అయిపోతుందో అని చెప్పి ఒక ఆలోచన, ఒక భయం ఉంటుంది. కాకపోతే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా మనం మెజార్టీలో ఉన్నాము. తక్కువ మెజార్టీలో. ఎక్కడైనా వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వస్తుందేమో, ఆ మెజారిటీ మనకు ఒక్కసారిగా హిట్ చేస్తుందేమో అని చెప్పి భయపడడం జరిగింది. కాకపోతే ఒకటి మాత్రం నాకు ఇది ఉంది, ఇది ధర్మయుద్ధం. మంచికి చెడుకి, మానవత్వానికి అరాచకానికి, ప్రజా విలువలు లేని ప్రభుత్వాలు ఇవి. ఇందుకోసం ఈరోజు తుడిసిపోయింది. ఒక్కసారిగా దానికి అదే పదం, సరైన పదం. ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ కూడా కానీ భారతదేశంలో ఇంత హీనంగా 10% కూడా వాళ్లకు ఇంతకుముందు వచ్చిన ఓటు కానీ సీట్లు కానీ రాకుండా ఓడిపోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. నేను వాస్తవం మీకు చెప్పాలంటే నేను ఎంతమందితో పోరాడాను తెలుసా? వైసీపీలో 7 మంది క్యాండిడేట్లు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నా మీద, మిథున్ రెడ్డి గారు, మన తిప్పారెడ్డి గారు, నరేష్ అన్న అంత యాక్టివ్గా చేయలేదు. ఇంకా వచ్చింది ఇక వాళ్ళ సెకండ్ బ్యాచ్, మళ్ళా వార్డ్ వైజ్ బ్యాచ్. ఒకరొకరు 50-70 ఓట్లు కూడా దొంగ ఓట్లు వేయించారు. అంత ఏపిచ్చి కూడా వాళ్ళ పరిస్థితి ఆడుకొచ్చేసి. కాకపోతే నేను ముందే చెప్పాను మీకు, ఇది ధర్మయుద్ధం అని. ఎప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు. నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏ రోజు నేను వాళ్లకు దూరం పెట్టలేదు. ఎవరు కూడా నేను పక్కన జరగండి అని కూడా నేను చెప్పలేదు. వాళ్ళు నా పక్కన ఉండాలా, నేను వాళ్ళతో ఉండాలా, వాళ్లకు నేను నా సొంత కుటుంబంలాగా చూసుకోవాలని అదే ఒక మాట. నేను ఈ గెలుపుకి నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు అంకితం చేస్తున్నానని చెప్పాను. నా గెలుపు ఇదే కాకుండా మదనపల్లిలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి.
భూ కబ్జాలు తాండవమాడుతున్నాయి. బీకేపల్లిలో ప్లాట్లన్నీ 5-6 కోట్ల రూపాయలు సంపాదించారు. మాఫియా పేరుతో పెద్ద పెద్ద వాళ్ళు పోయి 20 ఎకరాలు 30 ఎకరాలు మంత్రి పేరు చెప్పుకొని ఎంపీ పేరు చెప్పుకొని భూములు కబ్జా భద్రం తోలు తీసేస్తాం కూడా ఉంది. ఈ రోజు నుంచి మదనపల్లిలో ఒక్క అడుగు ఎక్కడైనా కబ్జా అయిందంటే మళ్ళీ మీరు ఎక్కడ తిరిగేది ఉండదు. ఇప్పుడే నేను పోలీస్ శాఖతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఊర్లో ఎక్కడ చూస్తే అక్కడ అరాచకంగా ప్రజలకు సామాన్లు ఎట్లా సరుకులు దొరుకుతాయో అట్లా గంజాయి దొరుకుతా ఉంది, అఫీమ్ దొరుకుతా ఉంది. దానికి కావాల్సిన మత్తు పదార్థాలన్నీ దొరుకుతున్నాయి, దానికి ఇంజక్షన్ కూడా దొరుకుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ అరెస్ట్ చేయాలి. లేకపోతే నేను దానిపైన వేరే ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన దక్షతలో ఎవడికైనా వదిలేది లేదు. వాడు ఎవడైనా కానీ ఎంత ఎవడైనా కానీ ఎక్కడన్నా ఉన్నా వాడికి ఎవడు ఎంత పెద్దవాడు సపోర్ట్ ఉన్నా కూడా కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ వరకు పద్ధతిగా మర్యాదగా నడుచుకుంటే ఉంటుంది. ఏ పార్టీకి సంబంధించిన నాయకులున్నా అతి చేసి భూ కబ్జాలు చేసి ఏదైనా ప్రజల పైన మీరు అరాచకాలు చేస్తే వాడు ఎవడైనా ఎంతోడైనా కానీ వదిలేది లేదు. నాకు కావాల్సింది ఒక మంచి పరిపాలన, ప్రజా సమస్యలపైన పోరాడు కలిసి రండి. నేను అన్ని పార్టీలకు స్వాగతిస్తున్నా. మీరు ఏమన్నా ఇష్యూస్ తీసుకురండి, నేను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. వన్ సైడ్ అని కాదు, స్వచ్ఛందంగా ఉంటే. ఇదే కాకుండా చాలామంది భూ కబ్జాలు కాండ్లాట్పల్లి రోడ్లో కూడా చేశారు. ఇదే కాకుండా చాలామంది వచ్చి బసిరికొండ పరిసర ప్రాంతాల్లో కూడా చేశారు. ఎవరికి కూడా వదిలేది లేదు. ఇదే కాకుండా ఈ మన ఎక్కడి నుంచి బసిరికొండ నుంచి దాదాపు మన కాన్స్టిట్యున్సీ బార్డర్ వరకు హైవేలో రోడ్డు 2 వైపులా భూ కబ్జాలు చేశారు. గుర్తుపెట్టుకున్నా, నువ్వు ఊర్లో చాలా చేసినావు. నీ దినాలు ఇంకా నువ్వు ఎంచుకోవాలి. ఇంకా నువ్వు మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది. ఎవరికి కూడా వదిలే పరిస్థితి ఉండదు. ఇది ప్రజా పరిపాలన, అరాచక పరిపాలన కాదు. కొంతమంది పిల్లలు గంజాయి తాగేసి మోటార్ సైకిల్ మా వీధి 15 అడుగులు కూడా లేదు ఆ వీధిలో 40, 50, 60 స్పీడ్లో నడుపుతాడన్న వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే మాకేమో చంపేస్తారేమో భయం అని వాళ్ళు కూడా ఏం మాట్లాడడం లేదన్నా. ఎంత భయం ఆందోళనలో ఈ మదనపల్లి ఉంది చెప్పండి. వ్యాపారస్తులు భయపడుతున్నారు, భూములు ఉండే వాళ్ళు భయపడుతున్నారు. ఎవరైనా వాళ్ళ ఇళ్ల పైన ఏదైనా కేసులు వేసేస్తే ఇంకా వీళ్ళు అక్కడ వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల చేతికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ ఓడిపోతే కోర్టులో కేసు ఓడిపోతే కూడా ఆ ప్రాపర్టీని ఓడిపోయిన వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకుని అరాచకాలు చేస్తున్నారు. నేను చెప్తున్నా తమ్ముడు బ్రదర్స్, ఇవన్నీ జరగవు. మీకు ఒకటే మాట చెప్తున్నా, మీరు ప్రజాక్షేమం కోసం, ప్రజా విలువల కోసం, ప్రజల అవసరాల కోసం మీ దగ్గర ఏ ఒక్క ఇష్యూ ఉంటే గ్రీవెన్స్ కింద ఉంటే తీసుకురండి, తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఈ రోజు నుంచి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి దిశలో తీసుకుని వెళ్తాం, కబ్జాల దిశలో కాదు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నాది ఒకటి, ఈరోజు నేను ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్కరికి పాయింట్అవుట్ చేసి చెప్పలేదు. సేమ్ టైంలో ఆప్షన్ ఇచ్చినాను, అభివృద్ధికి కలిసి పనిచేస్తామని. సేమ్ టైంలో అరాచకం, భూ కబ్జాలు, మదక ద్రవ్యాలు, రౌడీయిజం మొన్న కూడా చాలా ఎక్కువ చేశారు. బీకేపల్లిలో ఒక తిరుపతి రిపోర్టర్ ఒక ఆమె ఇల్లు కట్టుకుంటాడని ఆమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. అవన్నీ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. దానిపైన ఇంకా కమిటీ వేస్తున్నా. దానిపైన వాడు ఎవడైనా కానీ కథ చూస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా ముట్టనివ్వమని సవాల్ విసిరిన వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామాంజనేయులు పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో నాయకులు దారం అనిత, మల్లిక, శంకర, చంద్రశేఖర్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించిన విజయం జనసేన పార్టీ సాధించిందని తెలిపారు. 100% పోటీ చేసి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు గెలుపొందడమో రికార్డని చెప్పారు. మదనపల్లి నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా షాజహాన్ బాషాను గెలిపించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. మదనపల్లి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పనిచేస్తారని తెలిపారు. సైడ్ రాండి. జనసేన ఈరోజు మేము కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి విజయాన్ని భారతదేశంలోనే ఏ పార్టీ కూడా సాధించి ఉండదు. 100% స్ట్రైక్ రేట్. ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లు గెలిచినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇంతవరకు ఎన్నో అవమానాలు, ఎగతాళి మాటలు, ఒక్క వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తిని మాదుగా మాట్లాడేది అన్నారు ఇంతకు ముందంతా. అలాంటి వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పినాం. 151 సీట్లు ఉండేటటువంటి అధికార పార్టీని 11 సీట్లకు దింపగలిగినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మాట మీద నిలబడినాడు. తొక్కుతాడు మిమ్మల్ని అన్నారు కానీ ఇంతగా తొక్కుతాడు అని మేము అనుకోలేదు. 10 ఏళ్ళు కాదు కదా, కొన్ని సంవత్సరాలైనా కూడా లేస్తాదనుకోలేదు. కాబట్టి అధికార పార్టీ సభ్యులు కావచ్చు, అధికార గవర్నమెంట్ ఏదైనా కానీ, ఎప్పుడైనా కానీ అహంకారపూరితంగా భయభ్రాంతులు చేసి ఎల్లకాలం ప్రభుత్వం మనుగడ సాగించలేదనే విషయాన్ని ఈసారి ప్రజలందరూ కూడా బాగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పినారు. ఈసారి మదనపల్లి నియోజకవర్గంలో మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ షాజహాన్ బాషా గారికి అందరూ ఓటు వేసినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా మదనపల్లి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే జరగబోయే కాలం ఇంకా మంచి కాలం. మనందరం కూడా షాజహాన్ బాషా గారికి సపోర్ట్ చేస్తూ మనకుండే సమస్యలు వివరించుకొని మన నియోజకవర్గాన్ని, మన పిల్లలను మన అభివృద్ధి పథంలో నడిపించుకునేదానికి ఆయన కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరియు ఈ సాధారణ ఎన్నికలు గెలవడానికి, ఈ సాధారణ ఎన్నికలు సక్రమంగా జరగడానికి సహకరించినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బోర్డు వారికి, అలాగే పోలీస్ శాఖ వారికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా మా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక్క మదనపల్లి నియోజకవర్గంలోనే కాదు, మొత్తం 21 నియోజకవర్గం అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లకు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఆయా నియోజకవర్గ ప్రజలకు కూడా మదనపల్లి నియోజకవర్గం నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పిఠాపురంలో 70,000 మెజార్టీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ,
5 కోట్ల మంది ఆంధ్రుల గౌరవాన్ని నిలబెట్టిన పిఠాపురం ప్రజలకు కూడా మదనపల్లి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ చూసినా ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటు కూడా గెలిచలేదు, ఒక్క సీటు కూడా దత్తపుత్రుడు అని పెరిగిన జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే ఆ ఘనత పిఠాపురం ప్రజలకు వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరు నిలబెట్టారు, పవన్ కళ్యాణ్ పేరు నిలబెట్టారు కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 21 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన మా అభ్యర్థులు ప్రతి ఒక్కరికి, 2 ఎంపీ స్థానాలు గెలుపొందిన ఉదయ్ శ్రీనివాస్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాష్ట్రం నిన్నటి నుండి రూపురేఖలు మారిపోయాయి. రాబోయేది మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా సెంట్రల్లో కూడా 291 సీట్లతో నరేంద్ర మోడీ గారు మరొకసారి 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మదనపల్లి తరఫున, మదనపల్లిలో కూడా షాజహాన్ బాషా గారు 4000 పైచిలుకు మెజారిటీతో టఫ్ ఫైట్ ఉన్నా కూడా పెద్దెత్తిని ధీటుగా ఎదుర్కొని గెలిచారు. అన్న కూడా మేము నిన్న రాయచోట్లోనే కౌంటింగ్ ఏరియాకి శుభాకాంక్షలు తెలియజేశాము. ఖచ్చితంగా మదనపల్లి రూపురేఖలు మార్చడంలో షాజహాన్ బాషా అప్పుడు మాజీగా ముఖ్యమంత్రిగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు. అప్పుడు చేసిన అభివృద్ధి, రోడ్లు కానీ, కాలువలు కానీ, నీరు కానీ ఏదైనా సరే, ఆ తర్వాత అభివృద్ధి అనేది లేదు మదనపల్లిలో. మళ్ళీ ఇప్పుడు అన్న వచ్చారు, ఖచ్చితంగా మదనపల్లి జిల్లా చేసి తీరుతారు. అదేవిధంగా మదనపల్లి కూడా మోడల్ మదనపల్లిగా ఒక మంచి నియోజకవర్గంగా ఖచ్చితంగా షాజహాన్ అన్నగారు తీర్చిదిద్దారని నాకు విశ్వాసమైన మా అందరికీ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిపించినారు కాబట్టి నాకు భయం ఎక్కువ ఉంది. ఇన్ని ఓట్ల మెజారిటీ నన్ను గెలిపించారంటే ఒక్కొక్క ఓటు యొక్క ఓటర్కి నేను రుణపడి ఉన్నాను. అదే విధంగా నేను 1 రూపాయి జీతం తీసుకొని అవినీతి చేయకుండా నాకు ఎమ్మెల్యేగా ఇచ్చే జీతం మొత్తం తీసుకొని ఆ జీతానికి వచ్చే భయంతో కూడా నేను ప్రజలకు అందరికీ మంచి చేస్తానని ఓపెన్ గా చెప్పడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ యొక్క నిజాయితీకి నిదర్శనము. ప్రజలకు అభివృద్ధి కావాలా, సంక్షేమము కావాలి. అవి నువ్వు సరిగా చేయలేదు కాబట్టి ఈ రోజు నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు జగన్. ఖచ్చితంగా నువ్వు 10 నవరత్నాలకే పరిమితం అయిపోతున్నావు అనుకోండి. 9 నవరత్నాలకి నువ్వు ఒక జాతిరత్నం కాబట్టి నువ్వు కూడా ఆడి 10 రత్నాలు వచ్చినాయి. హ్యాపీగా ఎంజాయ్ చేసి చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జనసేన పార్టీ తరఫున మదనపల్లి జనసేన కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ జై జనసేన. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన, అఖండ మెజారిటీతో గెలుపొందిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక 21 మంది ఎమ్మెల్యేలకి, 2 సీట్లు ఎంపీ సీట్లు గెలిచిన ఎంపీలకి అందరికీ కూడా మా జనసేన పార్టీ, మదనపల్లి జనసేన పార్టీ నుంచి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు గారిని ఇంతకు ముందు వాళ్ళు ప్రజలు గెలిపిస్తే ప్రజలకు మంచి చేయాల్సింది పోయి వాళ్ళు తిట్టడమే పనిగా పెట్టుకుని బూతులు తిడుతూ మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఎంత ఘోర పరాజయాన్ని చూశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది మీకు మంచి చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. అది మర్చిపోయి మీరు ఈ రోజు ప్రతిపక్షాల నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు మీకు ఈ గతి పట్టింది. కాబట్టి ఇలాంటిది మన జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేయదు కాబట్టి ఇక ముందు ఇంతవరకు చీకటి రోజులు పోయాయి. ఇంకా నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ ను చూడొచ్చు, ఒక అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ను చూడబోతున్నారు. ఒక యువతకు ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా చేసి చూపిస్తారు. ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. కాబట్టి ఎవరైనా కానీ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళకు మంచి చేయాలి కానీ ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకొని ఈ విధంగా చేస్తే ఎంత ఘోర పరాజయాన్ని పొందుతారో ఈ ఎలక్షన్స్ చూసి ప్రజలు అర్థమయ్యేలా చేశారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు అని అన్ని గమనించి ఈ రోజు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు. కాబట్టి ఇకనైనా ప్రతిపక్షంలో ఉన్న ఈ 10 సీట్లైనా కాపాడుకోవాలని జగన్ గారికి హెచ్చరిస్తూ, ఇక మీదట చూడండి అసెంబ్లీలో మీరు బూతులు మాట్లాడడం ఇవి కాదు, అసెంబ్లీ అంటే ఎలా ఉండాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చూపిస్తారు. అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన విషయాలే చర్చించాలి అని ఒక మంచి డిబేట్ ని కూడా ప్రజలు చూడబోతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. బులెటిన్ లో షో బ్రేక్, బ్యాక్ టు బులెటిన్.
తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా IIT స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్, కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్, అబాకస్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ జిల్లా నాయకులు భగవాన్ ధన్యవాదాలు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీజేపీ నాయకులు వేణుగోపాల్, పిల్లస్వామి నాయక్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులకు ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మదనపల్లి మున్సిపాలిటీలోనూ తమ బలాన్ని పెంచుకుంటామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ వెలువడింది. అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 87,500 ఓట్లు వచ్చినాయి. దానికి మదనపల్లి ప్రజలకు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క ఎలక్షన్కి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ, టీడీపీ మరియు జనసేన కార్యకర్తలకి మండు ఎండల్లో కూడా పనిచేసి ఈ భారతీయ జనతా పార్టీ మరియు టీడీపీ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. గతంలో ఎలక్షన్ సందర్భంగా మా అభ్యర్థులు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినారో దానికోసం బీజేపీ ఖచ్చితంగా పనిచేస్తుంది. మదనపల్లి అభివృద్ధికి మేము తోడ్పాటిస్తాం. మదనపల్లి మున్సిపాలిటీలో అనేక సమస్యలు కేంద్రీకృతమైనాయి. దాని పరిష్కారం దిశగా మదనపల్లి బీజేపీ శాఖ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. బూత్ స్థాయి నుండి భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం మదనపల్లి బీజేపీ శాఖ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మదనపల్లి మున్సిపాలిటీలో బలమైన శక్తిగా బీజేపీ అవతరించబోతుంది. 2029కి మదనపల్లి అసెంబ్లీలో కూడా బీజేపీ పోటీ చేసి ఇక్కడ కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ యొక్క ఆకాంక్ష. దానికి అనుకూలంగా బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పి ఈ విషయంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన రాజంపేట పార్లమెంటరీలో పనిచేసిన ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు పెద్దలు అందరూ కూడా ఇన్ని ఓట్లు రావడానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా జనసేన కార్యకర్తలైతే తెలుగుదేశం కార్యకర్తలు కూడా అందరూ సహకరించినారు. పార్టీకి ఈ విధంగా ఓట్లు రావడం కూడా చాలా శుభదాయకము. కాబట్టి ఇదే విధంగా పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కేంద్రం రాష్ట్రంలో నియంతృత్వ పోకడ పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల కంటే ప్రజా సేవకులేనని మరోమారు గుర్తు చేశారు. అద్భుత పోరాట పటిమ చూపిన ఇండియా కూటమిని గెలుపు అంచుల దాకా తీసుకొచ్చిన ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలను తెలియజేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న రాష్ట్ర ప్రభుత్వానికి మదనపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన షాజహాన్ బాషాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేంద్రంలో అహంకార నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి దేశ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. అప్పుల ఆంధ్రాగా మారిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే సమర్థత టీడీపీ ప్రభుత్వానికి ఉన్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి సాహెబ్ ఆకాంక్షించారు. కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ బలంగా పుంజుకోవడం శుభ పరిణామమన్నారు. మొన్నటి రోజున జరిగిన కౌంటింగ్లో దేశవ్యాప్తంగా
గత 10 సంవత్సరాల నుంచి పార్టీకి ఉన్న పాలకపక్షానికి ఉన్న ఆలోచన తీరుకు భిన్నంగా ప్రజలు కళ్ళెం వేశారు. అదే సందర్భంలో 2019లో కేవలం 52 స్థానాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకొని కూటమితో కలిపి దాదాపు 232 స్థానాలకు రావడం జరిగింది. ఇది శుభపరిణామం. కాకపోతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి దేశాన్ని గాడిలో పెట్టింటే చాలా బాగుండేదనే మా ఆశ తీరకుండా ఉంది. అయినా కానీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, భారత ప్రజలను కాపాడుకోవడానికి, చార్సూ పార్ అనే నినాదానికి కళ్ళెం వేసి కట్టడి చేయడంలో భారత ప్రజలు సఫలీకృతమయ్యారు. కాకపోతే రాబోయే ఎన్నికల్లో అయినా భారతదేశానికి దశాదిశగా కాంగ్రెస్ పార్టీ సేవలు అందిస్తూనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో షర్మిలమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 2019 కంటే చాలా బాగా పుంజుకున్నది. ఓటు శాతం కూడా 1% నుంచి ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఒకప్పుడు క్యాండిడేట్లే లేని 2019లో క్యాండిడేట్లే లేని కాంగ్రెస్ పార్టీ 2024లో ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి 200 స్థానాలు ఉంటే దాదాపు 1500 పైచీలకు అప్లికేషన్లు వేసుకొని పోటాపోటీ మీద అభ్యర్థులు ఎగబడిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది. కానీ గెలుపుకు దగ్గర రాలేకన్నా ఉన్నాం. అయినా షర్మిలమ్మ సారథ్యంలో తర్వాతి కాలంలో ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి మేము షర్మిలమ్మకు మద్దతు ఇచ్చుకుంటూ షర్మిలమ్మతో కలిసి పోరాటంలో భాగం పంచుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. నిన్నటి జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మనం తప్పకుండా గౌరవించాలి. రెండవది, గతంలో కన్నా కూడా కాంగ్రెస్ చాలా ముందుకు పుంజుకునింది. ఇందాక రెడ్డి సాహెబ్ గారు చెప్పినట్లు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని అనుకున్నటువంటి ఆశ చాలా దగ్గరికి వచ్చి చేజారింది. కానీ రానున్న సంవత్సరంలో 2029వ సంవత్సరంలో తప్పకుండా ఆయన ప్రధానమంత్రి అవుతాడని కోరుకుంటున్నాము. రెండవది, ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం మెజారిటీ తరఫున వాళ్ళకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే షాజహాన్ బాషా గారికి కూడా ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచినందుకు ఆయనకి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక ప్రకటించినట్లు తెలుగుదేశం వాళ్ళు ఈసారి మేము ప్రభుత్వంలోకి వస్తే మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానాన్ని వాళ్ళు నెరవేర్చాలని, త్వరగా మదనపల్లికి అన్ని రకాలైనటువంటి లక్షణాలతో, జిల్లాకు ఉన్నటువంటి అన్ని లక్షణాలతో కూడినటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేస్తాను. మదనపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన షాజహాన్ బాషా నియోజకవర్గంలోని ప్రముఖులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం నందు పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇంటి వద్ద జాతర వాతావరణం నెలకొంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. నువ్వు వేసానా ఓకేనా? వేసానా ఓకే అన్న. ఉన్నా ఒక్క నిమిషం ఉన్నాను. ఓకే అన్న.
అన్నా ఓకే అన్నా వేసానా 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 షేడ్ వస్తుంది వేసానా ఓకే ఉమేష్ బుకే పట్టుకోండి అన్న బుకే పట్టుకోండి అయిసానా మీకు ఓకేనా గునా చూడుకున్నా ఓకేనా ఓకేనా అవినా ఓకేనా ప్రజా ప్రేమ మనం ఆపలేము వేసానా వేసానా అయిపోయింది అయిపోయిందండి చేయొద్దు అక్క చూడండి అక్క బొకే బొకే పట్టుకోండి అక్క బొకే పట్టుకోండి అన్నా ఓకే అన్నా అన్నా ఓకే అన్నా గున్నా ఓకేనా నిలబడి చూడండి అక్క చూడండి మా అక్క చూడండి అక్క చూడు అన్నా ఎస్ అన్నా ఎస్ కళ్యాణ్ ఓకేనా 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 ఇస్తాను ఇస్తాను ఇస్తానా 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 అయిపోయింది అన్నా ఓకేనా ఇస్తానా ఇస్తాను అన్నా అన్న పిలుస్తాను అన్న పిలుస్తాను ఇస్తాను ఇస్తాను రండి అన్న ఓకేనా ఓకేనా తీసానా తీసినా తీసినా ఎసనా ఎసనా అన్నా ఎసనా 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 వెళ్ళిపోయినా కూడా నేనేం చేయదు అన్నా ఓకేనా ఓకేనా ఓకేనా
ఓకే అన్న చిన్న వెనక్కిరా వెనక్కి కాజా రండన్నా 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 ప్లీజ్ రండి అన్నా అన్నా ఎస్ ఎస్ రండి అన్నా ఎస్ అన్నా ఎస్ అన్నా ప్లీజ్ నా చూడండి అన్న మీరు చూడండి అన్న ఓకేనా ఎస్ అన్నా రండన్నా 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 రమేష్ అన్న ఫోటో తీయనా తమ్ముడు ఎస్నా ఓకేనా అయిపోయిందన్న అన్నా చూడండి అన్న చూడండి అన్న ఓకేనా ఓకేనా రాధిక రాధా రాధా వేసానా రండన్నా 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 మీరు రండన్నా అయిపోయింది రండి రండన్నా ప్లీజ్ అన్న అయిపోయింది రండన్నా తీసాను రండన్నా వేసానా ఓకేనా కట్టన్ ఎవరున్నా కరెక్ట్ ఆయన కట్టని తీసా అన్నా ఇప్పుడు చూడండి అన్న వేసానా వేసానా షాజాన్ బాషా గారి నాయకత్వం షాజాన్ బాషా గారి నాయకత్వం ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నకి ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నకి వేసానా రన్న అయిపోయింది రన్న ఓ చూడండి అన్న వేసానా 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 అన్న ఓకే అన్న అన్న వేసానా మనోళ్ళగా 5 మంది మీద పడుతుంది ఫోటో ఓకేనా ఓకే సార్ తీసుకెట్టుకోండినా అన్నా వెనక చిన్న ఓకేనా నీకు వాళ్ళు వచ్చేస్తున్నారు
వేసానా 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 ఓకేనా 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 ఏమన్నా వేసుకోండి ఏమన్నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి ప్రాంతంలో ఎవరైనా భూ కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ప్రజలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా ముట్టనివ్వమని సవాలు విసిరిన వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు వెల్లడి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జనసేన శ్రేణులు. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.